సో, ఇక్కడ ఈ రికవరీ షెల్టర్‌కి సంబంధించిన ఇన్‌చార్జ్ ఉన్నారనమాట రామన్న. సో, వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో, ఏందన్న మీ రోల్ ఏంది ఇక్కడ? యాక్చువల్‌గా మాది స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది ఒక ఎవ్రీడే ఈవినింగ్ జరుగుతుంది. సో, ఈ స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది అంటే ఎవరైతే ఎక్కువ హోమ్‌లెస్ ఉంటారో వాళ్ళు అక్కడ మేము సర్వే చేసామన్నమాట ఇంతకుముందు. ఎవరైతే ఎక్కువ హోమ్‌లెస్ ఏ ప్లేస్‌లో ఉంటారో అక్కడ స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది పెట్టినాం. సో, ఈ స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది మండే టు ఫ్రైడే. సో, ఎవ్రీడే ఒక ప్లేస్. అంటే మండే వచ్చిందనుకోండి గుడి మల్కాపూర్, అత్తాపూర్ అలా. ట్యూస్‌డే వచ్చేసి సికింద్రాబాదు, మెట్టుగూడ, క్లాక్ టవర్ అలా ఎవ్రీడే 3 స్పాట్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో, ఆ స్పాట్స్‌లో మేము స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది చెప్తాం. ఒక్క సో, నిమిషమే. అసలు ఇది స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ అంటే ఏంది? అంటే ఏం చేస్తది ఇది? స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది అంటే మాకు ఒక అంబులెన్స్ ఉంటుంది. ఆ అంబులెన్స్‌లో ఒక డాక్టర్, నర్సు, మెడికల్ సోషల్ వర్కర్, కౌన్సిలర్ ఈ నలుగురు అనేది ఉంటారు. సో, స్ట్రీట్ మెడిసిన్ అనేది ఎవరైతే అన్‌హెల్తీగా ఉంటారో, ఎవరైతే అంటే ఆరోగ్యం బాగాలేకుండా ఉంటారో వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. డాక్టర్ ఉంటారు. సో, ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యింది, ఎమర్జెన్సీగా అక్కడ డ్రెస్సింగ్ చేయాలి. ఆ డ్రెస్సింగ్ చేయాలనుకుంటే మేము డ్రెస్సింగ్ కూడా అక్కడే చేస్తాం వాళ్ళకి స్పాట్‌లో. సో, లేదు వాళ్ళు రావడం అంటే స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో అతనికి ఏదైనా బాగలేదు, ఏదైనా హాస్పిటల్ పోవడానికి ఇబ్బందిగా ఉంది. అలాంటి వాళ్ళకి మేము అక్కడి నుంచి అట్టే హాస్పిటల్‌కి తీసుకెళ్ళేసి హాస్పిటల్‌లో చూపిస్తాం. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళకు ఆధార్ కార్డ్స్ ఉండవు. ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమంటారు ఎమర్జెన్సీ వాళ్ళకు ట్రీట్మెంట్ జరగదు యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, మేము మా తరపు నుంచి మేము వెళ్తే మాతో పాటు తీసుకెళ్తే వాళ్ళకు మా సైడ్ నుంచి ఏదైనా లెటర్ ఇచ్చేసి వాళ్ళకి మేము మా సైడ్ నుంచి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అలా వాళ్ళకి తొందరగా క్యూర్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు స్ట్రీట్ మెడిసిన్ నుంచి స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్ నుంచి ఇక్కడికి రికవరీ షెల్టర్‌కి అనేది ఈ షెల్టర్‌కి మేము ఇక్కడికి రెఫర్ చేస్తాం. ఈ స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో. మేము వీళ్ళందరినీ కూడా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలర్ ఉంటారు మాతో పాటు కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళు ఏదైనా పని చేసుకొని ఉండడానికి ఇక్కడికి ఈ షెల్టర్ రెఫర్ చేస్తాం. ఓవరాల్ ఏందంటే రోడ్ మీద ఉన్న వాళ్ళకి మేము ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, అక్కడే ఏదైనా డ్రెస్సింగ్ అవసరం ఉంటే డ్రెస్సింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ ఒకవేళ అతను డ్రెస్సింగ్ చేయడానికి కాదు హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఈ విధంగా భయపడుతుంటాడు ఏం చెప్తారో ఏమో అని. సో, వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ ఇప్పించేసి వాళ్ళకి ఏం కాదు మేమున్నామని ధైర్యం ఇచ్చేసి వాళ్ళకు స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్తాం. అదేవిధంగా హాస్పిటల్ నుంచి మేము ఈ రికవరీ షెల్టర్స్ ఉన్నాయి. రికవరీ షెల్టర్‌కి తీసుకెళ్తాం. సో, ఓవరాల్‌గా మా ప్రోగ్రామ్ అనేది ఇది స్ట్రీట్ మెడిసిన్ ప్రోగ్రామ్. ఇవి చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి ఏమైనా చెప్తారా? అంటే ఆంధ్రప్రభ తరఫు నుంచి. సో, గవర్నమెంట్‌కి ఏమైనా అప్పీల్ చేద్దాం అనుకుంటారా? యెస్ ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్లీ రోడ్ మీద అనేది చాలామంది రోడ్ మీద చాలామంది అంటే ఏమంటారు రోడ్ మీద చాలామంది ఇంకా చాలామంది నిరాశ్రయులు ఉన్నారు. ఇంకా షెల్టర్స్ ఇంకా పెంచితే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగించుకుంటారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు వచ్చేసి షెల్టర్‌లోకి వచ్చేసి ఎక్కడైతే షెల్టర్‌లు ఓపెన్ చేస్తారో వాళ్ళు కూడా మంచిగా షెల్టర్‌కి వచ్చేసి వాళ్ళు మంచిగా పని చేసుకొని మా డబ్బులను సేవింగ్ చేసుకొని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పంపించుకోవడం విధంగా వాళ్ళు కూడా మంచిగా అవుతారనేది కొద్దిగా షెల్టర్స్ పెంచడం. అంటే ఎక్కడైతే నిరాశ్రయులు ఎక్కువ ఉంటారో అక్కడే షెల్టర్స్ ఓపెన్ చేస్తే బెటర్. సో, మీరు ఇక్కడ హైదరాబాద్‌లో చూసుకుంటే ఎక్కడెక్కడ చూసుకోరు? అంటే నిరాశ్రులు ఏ ఏరియాస్‌లో ఎక్కువ ఉంటారు అనుకుంటారు? ప్రెజెంటు నాంపల్లి, సికింద్రాబాద్, నెక్స్ట్ మహంకాళి ఈ ప్లేస్‌లో ఎక్కువ ఉంటారండి. సో, ఇది అన్నమాట రామ్ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, సో, చాలా వరకు మందిని మేము ఇట్లా వెళ్ళి అంటే రోడ్స్ పైన వెళ్ళి వాళ్ళకి ఉన్న ప్లేస్‌లోనే ట్రీట్మెంట్ ఇచ్చి అండ్ ఒకవేళ వాళ్ళకి అవసరమైతే మా తరఫు నుంచి గాంధీ ఉస్మానియా మెడికల్ హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళి అండ్ ట్రీట్మెంట్ చేపించి ఒకవేళ అక్కడ కూడా అంటే క్యూర్ అవుతున్న నేపథ్యంలో సో వాళ్ళకి ఇల్లు గిన ఏం లేకపోతే ఇక్కడ రికవరీ సెంటర్‌కి తీసుకొచ్చి సో ఇక్కడ రికవర్ చేసి అండ్ దీని పక్కన ఉన్న హోమ్ ఫర్ అర్బన్ ఏదైతే ఉందో హోమ్ సో అక్కడ వాళ్ళని పెట్టి అండ్ వాళ్ళకి జాబ్స్ అనేది అలాంటివన్నీ సెర్చ్ చేసి సో వాళ్ళకి పంపిస్తాం. సో పంపించిన నేపథ్యంలో వాళ్ళ ఫేస్‌లో ఏదైతే చిరునవ్వు గాని ఉంటుందో అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్‌కి ఏం అప్పీల్ చేస్తుంటారు ఇక్కడ సో ఇలాంటి ఏదైతే షెల్టర్స్ ఉన్నాయో సో అవి చాలా ఇంకొన్ని పెంచితే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఓవరాల్ హైదరాబాద్ చూసుకుంటే. ఎందుకంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి సో చాలా ఏరియాస్ నుంచి వస్తారు. సో వాళ్ళ కోసం ఇంకొన్ని షెల్టర్స్ పెంచితే ఇంకా బాగుంటుందని చెప్పేసి రామ్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఇది అన్నమాట ఇక్కడ బేగంపేటలోని షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ పరిస్థితి. సో వీడియో జర్నలిస్ట్ సతీష్‌తో రాణా ప్రతాప్, హైదరాబాద్.